భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో అధికారులు ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రంకు డివిజన్లోని మారుమూల గిరిజన ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 15, 16, 17 తేదీలలో ఆధార్ కేంద్రం నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక అధికారులు కోరారు. चारी लोग ఈరోజు మన మణుగూరులోని గిరిజన సంక్షేమ భవనం నందు ఆధార్ అప్డేటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల ప్రజలు అనేది సద్వినియోగం చేసుకోవడానికి వివిధ రకాలైనటువంటి ఆధార్ అప్డేటేషన్, కొత్త ఆధార్ చిన్నపిల్లలకి కొత్త ఆధార్ దించడం కొరకు, అదే మాదిరిగా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, తర్వాత అడ్రస్ చేంజ్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ యొక్క నేమ్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ కానివ్వండి, తర్వాత బయోమెట్రిక్ అప్డేటేషన్ చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ ఈ క్యాంప్ అనేది 3 రోజులు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ క్యాంపులో జరుగుతున్నటువంటి ఈ ఆధార్ అప్డేటేషన్ ఉపయోగించుకొని అందరూ ఆధార్ కార్డు పొంది వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో ఆధార్ అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ అప్డేట్ చేసుకుని ఏమైనా తప్పులు ఉంటే కూడా ఆ తప్పులన్నింటినీ కూడా క్లియర్ చేసుకొని మంచి ఆధార్ని పొంది అన్ని పథకాలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మణుగూరులోని గిరిజన భవన్లో ఈ ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మణుగూరు, పినపాక, కరకుడం, మశ్వాపురం ఈ మండలాలకు సంబంధించిన ఆధార్ అప్డేషన్ చాలా మంది కలెక్టర్ దరఖాస్తు చేసుకుని ఉన్నారు. కలెక్టర్ దీంట్లో దృష్టి ఉంచుకొని నియోజకవర్గంలోని ఈ మండలాలన్నింటినీ ఆధార్ అప్డేషన్ చేయడం కోసం ఇక్కడ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అందరూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మనకి ఈ రోజు నుంచి ఇంకా 2 డేస్ వరకు అంటే 15, 16, 17 తారీఖులలో ఈ 3 రోజులు కంబైన్ డేట్స్ ఉంటుంది. దీంట్లో ఇది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధార్ అప్డేషన్ చేసుకోవాలని అందరిని ప్రజలు కోరడం.